అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు 2025 జనవరి మాసం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి గనక చూసుకున్నట్టయితే వ్యయస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. అలాగే వ్యయస్థానంలో గురు సంచారం వల్ల మిథున రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. సంపాదన తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళకు మానసికంగా శారీరకంగా కొంతవరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వారికి జీవితంలో పురోగతి అనేటటువంటి చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుత కాలమానం ప్రకారం తదుపరి వీళ్ళకు ఉగాది తర్వాత అంటే ఆఫ్టర్ వీళ్ళకు 29వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే కనుక మిథున రాశి ఆఫ్టర్ ఈ సంక్రాంతి తర్వాత ఈ 15వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న శుభకార్యం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదైనా మంచి శుభవార్తను వినేటటువంటి యోగం ఏర్పడేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు డబ్బుల కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో భారం పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. తద్వారా వీళ్ళు కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఆస్తులు అమ్ముకోవడం కానీ లేదు అనంటే బంగారం అమ్మేటటువంటి అవకాశం కానీ వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. తద్వారా వీళ్ళు కొద్దిగా డబ్బు కొరత ఏర్పడేటటువంటి లక్షణాలే ఉన్నాయి తప్ప మిగతావన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగానే ఉంటుంది. అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఒక స్థాయిలో నడిచేటటువంటి అవకాశం, అంత హై అని చెప్పుకోలేము, అంత లో అని చెప్పుకోలేకుండా యథావిధిగా నడిచేటటువంటి అవకాశం ఉండేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో మిథున రాశి వారికి ఏర్పడుతుందండి. గురుగారు, కొంతమంది కోర్టు కేసుల్లో చిక్కుంటారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఉపశమనం లభించడానికి మరి ఎంత టైం పట్టవచ్చు? మిథున రాశి వారు ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులున్నా, ఆస్తి గొడవలున్నా, ఏ ఉన్నా కూడా అవి కొంతవరకు ప్రొలాంగ్ అయ్యేటటువంటి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జీవితంలో మిథున రాశి వారికి ఇంకొక 3 నెలల వరకు కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఈ కాలం గనక గడిచిపోతే వాళ్ళ జీవితంలో అంతా హ్యాపీగా ఉంటుంది. ఇక మళ్ళీ తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. కనుక కొద్దిగా 3 నెలల వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఏర్పరచుకోవాలి. కోర్టు కేసులు అంటారా, కొద్దిగా నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా సెటిల్మెంట్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ కోర్టు వ్యవహారాలు కానీ పోలీసు ఇవి నిరంతరం నడుస్తూనే ఉంటాయి. అలా ఎవరికైనా ఉన్నట్టయితే దానికి ఆ సమస్యకు పరిష్కారం సెటిల్మెంట్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. లేదు ఇలాగే కొట్లాడతాను, ఇలాగే వెళతాను అని అంటే అది ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. కనుక కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేసుకొని దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు కట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా ఉండగలుగుతారండి. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా ఒక అడుగు ముందుకేసే అవకాశం కనిపిస్తుంది అంటారు వీళ్ళు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారము మిథున రాశి వారికి ప్రేమ వివాహాలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. పెద్దల్ని ఎదిరించి చేసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా వీళ్ళు మానసికంగా శారీరకంగా పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం పెళ్లి చేసుకుంటారు కానీ ఆ పెళ్లిలు నిలబడతాయి అనేటటువంటి గ్యారంటీ లేదు. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారికి ప్రేమ వివాహాలు విఫలమవుతాయి, సఫలీకృతమైతే కావు. 100లో 1 ఎవరికో ఒకరు సఫలీకృతం అవుతారు తప్ప మ్యాక్సిమం మిథున రాశి వారు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా ప్రేమ వివాహం చేసుకున్నారు అని అంటే అది తొందరగా విడాకులు అయ్యేటటువంటి అవకాశం లేదా వైధవ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. గురుగారు, ఏదన్నా వ్యాపారాల్లో చిన్నగా ఏదన్నా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ రంగాలు బాగుంటాయి అంటారు? మిథున రాశి వారు ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే కనుక పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టవచ్చు. కిరాణా షాపులు అంటే ఈ కిరాణాకు సంబంధించినటువంటి స్టోర్స్ పెట్టవచ్చు. లేదు అని అనుకుంటే కనుక ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే మార్కెటింగ్ ఫీల్డ్ వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశంగా ఏర్పడుతుంది. లేదా బ్యాంకింగ్ సెక్టార్ కూడా వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి అవకాశము తప్పకుండా కనిపిస్తుందండి. అనుకోని ప్రయాణాలు కావచ్చు, విదేశీ యానం కావచ్చు, ఏమైనా సూచిస్తున్నాయి గురుగారు ఈ మాసంలో? ముఖ్యంగా మిథున రాశి వారికి విదేశీ ప్రయాణం అనేటటువంటిది అంత లాభదాయకమైనటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. వీలైనంత వరకు ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించాలి
ఉంచుకొని జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ రంగంలో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. బదిలీలు అయ్యేటటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కనుక కాస్త అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక తొందరపాటు నిర్ణయాల వల్ల సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు హాని కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా ఆలోచన చేసుకొని మీరు నిర్ణయం తీసుకుంటే అన్ని రంగాల వారికి బాగుంటుందండి. గురుగారు, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? మిథున రాశి వారు ఎట్లాంటి ఫలితం చేసుకోవాలి అంటే శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమం. శివశక్తి లింగము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. శివశక్తి లింగము అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఏదైతే శివలింగం ఉంటుందో ఆ శివుని యొక్క పిండం ఏదైతే ఉంటుందో ఆ పిండం పైన శ్రీ యంత్రం ఆకారంలో ఒక యంత్రం ఉంటుంది. అలాంటి శివలింగాన్ని గనక మీరు పూజించినట్టయితే దాన్ని శివశక్తి లింగము అంటారు. శివుడు ప్లస్ శక్తి రెండూ కలిసినటువంటి ఏకలింగం అది. ఆ శివశక్తి లింగాన్ని గనక ఎవరైతే ఆరాధన చేసుకుంటారో వాళ్లకు నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కలియుగంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. అరిష్టములు తొలగిపోవడానికి ఆ శివశక్తి లింగం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. కనుక ఎవరైనా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగాలేదు అని అనుకుంటే మీరు సెల్ఫ్గా మీరు శివశక్తి లింగాన్ని పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. పూజ చేసుకోవడం అంటే ఎవ్రీడే దాని ముందర మీరు స్నానం చేసిన వెంటనే ఆ శివలింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని దాని ముందర కూర్చుండి పాలతో కానీ పాలు కుదరలేదు అనేటటువంటి వాళ్ళు కనీసం నీటితోనైనా సరే దానికి రోజు ఓం నమః శివాయ అనుకుంటూ మీరు దానికి జలధార గనక పోస్తూ ఉన్నట్టయితే అది మళ్ళీ మనం తీర్థంగా స్వీకరించినట్టయితే మీకున్నటువంటి ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక పరంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఆ శివశక్తి లింగం ద్వారా మీ జీవితంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందండి. దైవారాధన విషయంలో ఏదన్నా మంత్రం చెప్తారా గురుగారు మిథున రాశి వారు? మిథున రాశి వారు ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అంటే గనక మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రం చదువుకోండి. తద్వారా వీళ్ళకు శుభము లాభం కలుగుతుందండి. అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి 2025 కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి. ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము. మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతి నిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానం ఆచరణ చేసుకొని ఓం నమః శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో, లేదు అని అంటే కనుక మంచి గంగ నీళ్లు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి. అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది. జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అది కూడా శివశక్తి లింగం తీసుకోండి. శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే కనుక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటిక లింగం ఒకటి దొరుకుతుంది. దానిపైన శ్రీయంత్రం ఉంటుంది. ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది. ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారో, ముఖ్యంగా ఎవరు చేస్తారు, ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు, జాతకం నీచంగా ఉన్నటువంటి వారు, రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి. తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది. ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి. తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.